మేడం నా పర్సనల్ అభిప్రాయం మేడం, ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ నేను ఎప్పుడు ఏ స్టూడెంట్కి టాపర్స్ నోట్ సజెస్ట్ చేయలేదు మేడం. అవునా? నేను చెయ్యను కూడా మేడం. మీరు చెప్తే నంబరు ఈ రోజు వరకు నేను ఒక టాపర్ నోట్స్ని ముట్టుకోలేదు. ఎందుకంటే మ్యామ్ నేను జాగ్రఫీ స్టూడెంట్ మేడం, జాగ్రఫీని ఆప్షన్ అనుకోండి. నేను జిఎస్ జాగ్రఫీ కూడా చాలా హై స్టాండర్డ్లో రాసుకుంటాను. అదే నోట్స్ మీరు తీసుకొని చదువుకుంటే మీకు నేను అది పాయింట్ ఎందుకు రాసినా మీకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో ఎవరి నోట్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నాను, యూపీఎస్సీలో షార్ట్ కట్ లేదు. ఎస్, మనం షార్ట్ కట్ వెతుక్కుంటే మాత్రం మోసపోవడం తప్పితే ఇంకేం జరగదు. రైట్. టాపర్స్ నోట్స్ వీకెండ్ బ్యాచ్ అనే కాదు, ఏ బ్యాచ్ అయినా సరే టాపర్స్ నోట్స్ ముట్టుకోవడానికి వీల్లేదు మేడం. రైట్. నాట్ సజెస్టెడ్ మ్యామ్, సీరియస్గా చెప్తున్నాను. ఎంటైర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ క్యాన్ బి కన్సైజ్డ్ ఇన్ టు 8 to 10 months. కాకపోతే ప్రాక్టీస్ టేక్స్ అనదర్ 10 months. సో ఆ నోట్స్ ప్రిపరేషన్ అన్నది ఆ ప్రాక్టీస్ ఫేజ్లోనే వస్తుంది కాబట్టి టాపర్స్ నోట్స్ అలాంటివి ఏదైనా సరే అవాయిడ్ చేస్తే మంచిది. నేను ఎక్కువ వింటుంది ఏంటి అని అంటే, ప్రిలిమ్స్కి మేము రెడీ అండి, కానీ ఆప్షనల్ మాకు కొంచెం డౌట్ ఉందండి, దానివల్ల ఇప్పుడు నేను ఈ ఇయర్ రాయకపోతే బెటర్ ఏమో అనే డౌట్ పడే ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఐ నో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది. చెప్పండి మ్యామ్. ఆప్షనల్ ఎలా అంటే మ్యామ్, జనరలీ జిఎస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ ఆప్షనల్కి ఇవ్వరు. ఆప్షనల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఆప్షనల్ మీద అటెన్షన్ రాదు. రైట్. ఆప్షనల్ ఎప్పుడైనా సరే మీరు ప్రిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 16th June రోజు ప్రిలిమ్స్ ఉంది. ప్రిలిమ్స్ రోజు మీరు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుక్కోవాలి. యాజ్ అ స్టూడెంట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఐ ప్రాక్టీస్డ్ ఆన్సర్ రైటింగ్? సిలబస్ మొత్తం పూర్తి చేశానా? నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నానా లేదా? ఎస్ఏ అండ్ ఎథిక్స్కి నేను అడిక్వేట్ అటెన్షన్ ఇచ్చానా లేదా? ఆప్షనల్ సిలబస్ కంప్లీట్ చేసి ఒక్కసారి రివిజన్ చేసానా లేదా? ఇఫ్ ది ఆన్సర్ కమ్స్ ఎస్, చదువుకున్నాను, ఒకసారి రివిజన్ చేశాను, కాన్ఫిడెన్స్ రాకపోయినా సరే యూ షుడ్ గో అండ్ రైట్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. రైట్. ఎందుకంటే ఆప్షనల్ ఎలా అంటే మ్యామ్, మనం చదువుతున్న కొద్దీ అది డెప్త్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకు జిఎస్ మీద వచ్చిన కాన్ఫిడెన్స్ ఆప్షనల్లో ఎప్పటికీ రాదు. మీరు 10 years చదివినా కాన్ఫిడెన్స్ రాదు. సో ఆప్షనల్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్ టర్మ్ మెమరీ, జిఎస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ టర్మ్ మెమరీ. సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ మధ్యలో ఒక 90 రోజులు 3 నెలలు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ షార్ట్ టర్మ్ మెమరీలో 3 monthsలో వచ్చేస్తుంది. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అయింది, ఒక్క రివిజన్ అయింది, నా నోట్స్ నేను రాసుకున్నాను అంటే ధైర్యంగా వెళ్ళి ప్రిలిమ్స్ రాసే. సార్, ఈ సందర్భంగా ఆస్పిరెంట్స్ అందరికీ, ప్రిలిమ్స్ రాసే వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని ఒక్కసారి మేజర్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ సింపుల్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు లాస్ట్ టైం ఈ విషయం టచ్ చేశారు, బయోలాజికల్ క్లాక్ చేంజ్ చేసుకోండి ఎగ్జామ్ టైమింగ్ని బట్టి. ఇంకా లేట్ నైట్ కూర్చొని చదవడాలు అది మానేయాలి. పొద్దున్న లేవలేరు మళ్ళీ. లేవలేదు. సో లేట్ నైట్ 10, 10:30, 11 మ్యాక్స్ పడుకుని పోవాలి. అండ్ మూడోది, మన రాసుకున్న నోట్స్ని చక్కగా రివైజ్ చేసుకోవాలి. ఏదైతే టెక్స్ట్ బుక్ కానీ ఇంకేమైనా సోర్స్ మీదైతే స్టడీ మెటీరియల్ ఉందో దాన్ని చక్కగా రివైజ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మ్యామ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్. ఆ ఇన్కరెక్ట్ కరెక్ట్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని సమాధానం ఇవ్వాలి. గెస్ వర్క్ గుడ్డిగా చేసేయకూడదు. ఇదొక డైమెన్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రశ్నని 2 times మినిమం చదివి అప్పుడు ఆన్సర్. ఒక్కొక్కసారి మనం ఆ రష్లో మిస్ అయిపోతాం వర్డ్. సో 2 times చదివేసి ఇవ్వాలి. అండ్ బబ్లింగ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ లాస్ట్ మినిట్కి పెట్టుకోకుండా ఫస్ట్ రీడింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ బబ్లింగ్ జరిగిపోవాలి. ఆ సెకండ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందో వెంటనే బబ్లింగ్ చేసేసేయాలి. సో లాస్ట్ మూమెంట్కి బబ్లింగ్, చాలా మంది స్టూడెంట్స్ బబ్లింగ్కి టైం సరిపోలేదు అంటారు. సో దట్ ఈస్ నాట్ ది రైట్ స్ట్రాటజీ. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని స్ట్రెస్ పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే హిస్టరీతో క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, యు ఆర్ వీక్ ఇన్ హిస్టరీ అనుకోండి, ఇమీడియట్గా ఒక 15-20 క్వశ్చన్స్ ముందుకు తిప్పేస్తే మీకు ఎక్కడ నెక్స్ట్ పాలిటీ మీ స్ట్రెంత్ అనుకోండి, అక్కడ స్టార్ట్ చేయండి. సో నెవర్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ విచ్ ఈజ్ యువర్ వీక్నెస్. ఇన్సిడెంట్లీ అది పేపర్లో స్టార్టింగ్లో వస్తే కనుక. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఐఆమ్ షూర్ 100%గా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అండ్ ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టయితే come for Diksha program, free of cost. I'll take care of you. Excellent. Free of cost up till interview, not only mains, up till interview I'll take care of. Right. Interview అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి.
ఐఎమ్ వెయిటింగ్ సార్ రియలీ. Ma'am, see, when my students will start coming to you to give interview, సార్ interview will be something else. ఎస్ సార్, ట్రూ. It's next level really.